వెల్కమ్ టు సాక్షి సత్యమేవ జయతే. కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన అంతిమ విజయం మాత్రం సత్యానిది. కానీ అలా అంతిమ విజయం సత్యానిది కావాలంటే ముందుగా ఏది సత్యం ఏది అసత్యం ఈ ప్రశ్నకు జవాబు వెతకాలి. నిజాల నిగ్గు తేల్చాలి. అలా నిజాన్ని గెలిపించే మా ఈ ప్రయత్నమే సత్యమేవ జయతే. ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. చదువుకునే రోజులు పోయి చదువుకునే రోజులు వచ్చి చాలా కాలమైంది. కార్పొరేట్ విద్య పేరిట తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేసేస్తున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ స్కూళ్ళు వేల రూపాయలు దాటి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తే పిల్లల భవిష్యత్ ఏమైపోతుందో అన్న భయాన్ని ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఎంత ఎక్కువ ఫీజున్న పాఠశాలకు పంపితే తమ స్టేటస్ అంత ఎక్కువ అన్న భావనలో మరికొందరున్నారు. దీని ఫలితంగా కార్పొరేట్ విద్యా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు కాదు 30 పువ్వులు 60 కాయలుగా నడుస్తోంది. మధ్యలో నలిగిపోతున్నది మధ్యతరగతి తల్లిదండ్రులే. అసలు ఫీజు నియంత్రణ చట్టాలు ఎందుకు అమలు కావట్లేదు? ప్రతి ఏటా ఫీజులు పెంచుకుంటూ పోతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఈ ప్రైవేట్ ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట పడేదెప్పుడు? విద్యను ఒక వ్యాపారంగా మార్చేసింది ఎవరు? ఈ ప్రశ్నలతో పాటు ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల దోపిడీ ప్రధానంగా మరో 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో బిగ్ స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్, ప్రైవేట్ స్కూళ్ళలో అడ్డు అదుపు లేకుండా లక్షల్లో ఫీజులు ముక్కుపిండి వసూలు చేస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? సెకండ్ క్వశ్చన్, ఏటా 20 నుంచి 30% స్కూల్ ఫీజులు పెంచేస్తుంటే ఓ మధ్యతరగతి మనిషి తన పిల్లల్ని చదివించగలడా? థర్డ్ క్వశ్చన్, దేశంలో మిడిల్ క్లాస్ వాళ్ళకి నాణ్యమైన విద్య ఒక లగ్జరీగా మారిపోయిందా? స్కూల్ ఫీజుల బాధుడిపై సగటు తండ్రి ఆవేదన ఏంటి? ఫోర్త్ క్వశ్చన్, ప్రస్తుతం మార్కెట్లో లాభసాటి వ్యాపారం ఏదైనా ఉంది అంటే అది కార్పొరేట్ విద్య. ఇది ఒకటి, కార్పొరేట్ విద్య లాభసాటి వ్యాపారంగా మారింది అనేది వాస్తవం కాదా? ఫీజుల పేరుతో తల్లిదండ్రుల రక్తం పీల్చేస్తున్నారా? ఫిఫ్త్ క్వశ్చన్, లక్షల్లో ఫీజులు సరే, మరి పిల్లలకు నాణ్యమైన విద్య సంగతి ఏంటి? క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారా? ప్రైవేట్ స్కూళ్ళలో తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? సిక్స్త్ క్వశ్చన్, కార్పొరేట్ స్కూళ్ళ సంగతి కాసేపు పక్కన పెడితే బడ్జెట్ స్కూల్స్ పరిస్థితి ఏంటి? అక్కడ ఫీజులు బాధుడు ఏ స్థాయిలో ఉంది? రేవంత్ సర్కార్ చెబుతున్న ఈ ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు అయ్యేదెప్పుడు? తల్లిదండ్రులపై ఫీజుల భారం తగ్గేదెప్పుడు? ఎయిత్ క్వశ్చన్, హైదరాబాద్ మహానగరంలో అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలు ఎన్ని? వాటిపై నియంత్రణ ఎందుకు కరువైంది? నైన్త్ క్వశ్చన్, ఈ ఫీజుల దోపిడీ చాలదన్నట్టు అడ్మిషను, ట్యూషన్, అలాగే బుక్స్, యూనిఫామ్, ట్రాన్స్పోర్ట్ పేరుతో ఎంత మొత్తంలో బాధేస్తున్నారు? ఫైనల్ క్వశ్చన్, ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారీ బడులను ఎందుకు డెవలప్ చేయరు? అలా చేస్తే ప్రైవేట్ దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది అన్న భయమా? హైదరాబాద్లోని ఒక కార్పొరేట్ స్కూల్లో ఒక ఏడాది చదువుకు అక్షరాల 24 లక్షల ఫీజు వసూలు చేస్తోంది. ఇదే స్కూల్లో 10 ఏళ్ళు ఆ పిల్లాన్ని చదివిస్తే అయ్యే ఖర్చు 2,40,00,000. ఆ స్కూల్ పేరేంటి అని అడగద్దు. ఇక్కడ మనం చూడాల్సింది దోపిడీ ఏ స్థాయిలో ఉందని. తెలంగాణలో ఎంబీబీఎస్ బి కేటగిరీ సీట్ ఫీజు 15 లక్షలు ఉంటే ఆ స్కూల్లో ఏడాది ఫీజు 24 లక్షలు. అదొకటే కాదు, అన్ని కార్పొరేట్ స్కూల్స్లో కూడా అటు ఇటుగా అదే దోపిడీ. ఒక సాధారణ ప్రైవేట్ స్కూళ్ళు కూడా ఏమాత్రం తీసిపోవు. అవి కూడా వాటి స్థాయికి తగ్గట్టుగా ఫీజులు ముక్కులు పిండి మరీ వసూలు చేస్తూనే ఉన్నాయి. త్వరలో విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఇప్పటి నుంచే ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ మొదలైపోయింది. ఆ స్కెచ్లు వాళ్ళు ప్రిపేర్ చేస్తూనే ఉన్నారు. టెక్నో స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్, గ్రామర్ స్కూల్, పేరు ఏదైనా దోపిడీ మాత్రం సేమ్ టు సేమ్ కామన్. పిల్లల భవిష్యత్తు కోసం తల తాకట్టు పెట్టేసి ఆ ఫీజు కట్టేసినంత మాత్రాన కథ ముగిసిపోదు. ఆ తర్వాత మెయింటెనెన్స్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫీజు, ట్రాన్స్పోర్ట్ ఫీజు పేరిట లక్షల రూపాయలు దోచేసుకుంటున్నారు. చివరికి బుక్స్, యూనిఫాము, పెన్సిళ్ళు, ఇరేజర్లు కూడా మేమే ఇస్తాం, మేమే ఇవ్వాలి అంటూ అదనంగా డబ్బులు దండుకునే స్కూళ్ళు కోకొలలు. హైదరాబాద్లో దాదాపుగా 120కి పైగా ప్రైవేట్ స్కూల్స్ అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ స్కూల్స్లో ఫీజులు 5-6 లక్షలకు మించి ఉన్నాయి. ఆఖరికి కిండర్గార్టెన్కి కూడా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. అసలు ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల దోపిడీపై ప్రభుత్వ నియంత్రణ ఎందుకు కరువైంది?
ప్రతి ఏటా ఇదే తంతు అయినా విద్యాశాఖ ఎందుకు మేల్కోవటం లేదు? ఫీజు రెగ్యులేటరీ కమిషన్ కార్యరూపం దాలిస్తే ప్రైవేట్ దోపిడీ ఆగుతుందా? ప్రభుత్వ బడులను పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేస్తే దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుందా? ప్రైవేట్ స్కూళ్ల దోపిడీపై ఒక సగటు తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన ఏంటి? ఈ చర్చలో మనతో పాల్గొనడానికి ప్యానెల్ గెస్ట్లు నేను పరిచయం చేస్తాను. డాక్టర్ రియాజ్ గారు, తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్, వెల్కమ్ సార్. ఇక వెంకటరెడ్డి గారు, ఎంవి ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్, రైట్. ఎస్ఎన్ రెడ్డి గారు, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ మనతో ఉన్నారు. సాయినాథ్ గారు, హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ చర్చలో పాల్గొంటూ ఉన్నారు. ముందుగా రియాజ్ గారితో మొదలు పెడదాం. రియాజ్ గారు, నేను ఇప్పుడు ఒక 10 ప్రశ్నలు సంధించాను. ఇది ప్రతి ఒక్కళ్ళకి, సో గవర్నమెంట్కి అనుసారంగానో లేకపోతే వాళ్ళతో దగ్గరగా పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన అఘాయిత్యం ఏర్పడిన ప్రస్తుత పరిస్థితి ఇది. ఈ టాపిక్ మనం ఎంచుకోవడానికి గల కారణం, ఇంకొక 4 రోజుల్లోనే ఈ ఫీజుల మోత మోగబోతోంది. ఇది స్టీరియోఫోనిక్ 6 ట్రాక్ స్టీరియోఫోనిక్లో మోగుద్ది. తల్లిదండ్రులకి చెమట్లు పట్టడం ఖాయం, అది ఇప్పుడే మొదలైపోయింది. సో ఎందుకు ప్రభుత్వాలు దీని మీద చర్యలు తీసుకోవు? ఎందుకు నిమ్మకు ఉండినట్టుగా ఉండిపోతాయి? గత ప్రభుత్వాలు చూసాం. సో ప్రైవేట్ స్కూల్స్ మీద ఒక నియంత్రణ ఉండాలి అని చెబుతూ ఉంటారు, కానీ అది ఎప్పుడు జరిగిన పాపాన్ని పోలేదు. ప్రస్తుతం రేవంత్ సర్కార్ చెబుతూ ఉంది, ఎంతవరకు అవుతుందో లేదో మాత్రం $1 మిలియన్ క్వశ్చన్. ప్రస్తుతం తల్లిదండ్రులకు ఒక రిలీఫ్ రావాల్సిన అవసరం ఉంది. ఈ చర్చ ద్వారా, గతంలో ఉన్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను, ఈ చర్చ ద్వారా ఈ చర్చని చాలా నిశ్చితంగా పరిశీలించే ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా మన చర్చ జరుగుతున్న దానికి సమాధానం ఆయన ప్రెస్ మీట్లో ఇవ్వడం జరిగింది మనం ఎంచుకున్న సబ్జెక్ట్లో. సో వీ హోప్, సో ఇది కూడా ఆయన అడ్రస్ చేస్తారనే ఆశతో మీతోటే మొదలు పెడుతున్నాం. హౌ డు వి సీ దిస్ సిచ్యువేషన్? హరి గారు, ద డెస్టినీ ఆఫ్ ది నేషన్ బీయింగ్ షేప్డ్ ఇన్ ది క్లాస్ రూమ్స్. ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్ణయించబడుతుందని 1964-66 మధ్యన వేసి రిపోర్ట్ ఇచ్చిన కొఠారి కమిషన్ చెప్పింది. దాని సారాంశం ఏంటంటే, ఒక దేశానికి సంబంధించిన పునాదిరాళ్ళు విద్య నుంచే ఏర్పాటు చేయబడుతూ ఉంటాయి. కానీ భారతదేశం యొక్క చారిత్రక అవలోకనాన్ని తీసుకున్నప్పుడు విద్యను పబ్లిక్ సెక్టార్లోకి తీసుకొచ్చిన గత ప్రభుత్వాలున్నాయి. నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలుకుంటే ఇప్పుడు ప్రభుత్వాల వరకు. అంటే దాని ప్రధానమైన అంశం ఏంటంటే కామన్ స్కూల్ కాన్సెప్ట్. అంటే అందరూ ఒకే దగ్గర చదివినప్పుడు భారత రాజ్యాంగం చెప్పిన సామాజిక న్యాయము, రాజకీయ న్యాయము, ఆర్థిక న్యాయము భవిష్యత్తులో నిర్మించే అవకాశం ఉంటుంది. కాబట్టి భారత ప్రభుత్వాలు, అట్లాగే భారతదేశంలో వివిధ రాష్ట్రాలను పరిపాలించిన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కామన్ స్కూల్ కాన్సెప్ట్నే గవర్నమెంట్ స్కూల్స్ తీసుకొచ్చాయి. కానీ దాని తర్వాత ఏమైపోయిందంటే, సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయినాక ప్రపంచంలో జరిగిన ఎల్పీజీ, లిబరలేషన్, ప్రైవేటేషన్, గ్లోబలైజేషన్, సరళీకరణ, ప్రైవేటీకరణ, అట్లాగే ప్రపంచీకరణ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్కి సంబంధించిన డిమాండ్ పెరిగింది. ఎందుకోసమంటే ప్రొఫెషనల్ కోర్స్ అన్నీ ఇంగ్లీష్లో వచ్చాయి, అట్లాగే సమాజంలో ఉండే అవకాశాలు కూడా ఇంగ్లీష్ మీడియం కోణంలో వచ్చాయి. కాబట్టి ఎందుకు సార్ తెలుగులో చదువుకొని ప్రపంచవ్యాప్తంగా వెళ్ళలేరా? అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఓన్లీ మెంట్ ఫర్ మినిస్టర్ సన్స్, మినిస్టర్ గ్రాండ్ సన్స్, లేదంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళ పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. మధ్య తరగతి వాళ్ళు, పేద కుటుంబీకులు ప్రైవేట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు, వాళ్ళు తెలుగులోనే చదువుకోవాలి. ఇది నేను అంటున్న మాట కాదు. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు ఘంటాపదంగా చెబుతున్న మాట. సో ఉపరాష్ట్రపతిగా చేసిన వాళ్ళు కూడా అంటున్న మాట. సో తెలుగుని ఇక్కడ ఎవరు తక్కువ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇంగ్లీష్ అసలు అవసరమే లేదు. అది కేవలం మాబోటి వాళ్ళకి, రాజకీయ నాయకుల పిల్లలకి, లేదంటే పెద్ద వాళ్ళకి, సంపన్నులకి, వాళ్ళకి మాత్రమే ఇంగ్లీష్ మీడియం, పిల్లలకి అక్కర్లేదని నేను అంటాను. ఏమంటారు మీరు? గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడైతే మారాల్సిన అవసరం ఉందో అక్కడ మారలేకపోయినాయి. సహజంగానే ప్రైవేట్ స్కూల్స్కి స్కోప్ ఇచ్చింది. ఈరోజు మనం అనుకున్నట్టుగా ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఒకే ఘటన కట్టడం సరైనది కాదు. ప్రైవేట్ స్కూల్స్ పెట్టిన వాళ్ళల్లో కొంతమంది గవర్నమెంట్ జాబ్ రాకుండా ప్రైవేట్ స్కూల్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, సేవాభావంతో ప్రైవేట్ స్కూల్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ తర్వాత క్రమంగా ఏమైపోయిందంటే, ప్రైవేట్ స్కూల్స్ పేరు మీద ఆర్థిక దోపిడీకి పెద్ద దర్వాజాలు ఓపెన్ చేసిన వ్యవస్థలు బయటకు వచ్చేసాయి. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళను స్ట్రెంథెన్ చేయడం, పబ్లిక్ డిమాండ్ ఏదైతే ఉందో, అంటే ప్రజల అవసరం ఏదైతే ఉందో, విద్య అనేది కేవలం ఒకప్పుడు మనకి RRRకి పరిమితమై ఉండేది. అంటే రీడింగ్, రైటింగ్ అండ్ ఆర్థమెటిక్స్ పరిమితమై ఉండేది. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ RRRకి పరిమితం అయిపోయినాయి. కానీ వస్తున్న ఛాలెంజెస్కి అనుగుణంగా గవర్నమెంట్ స్కూల్స్ మారనప్పుడు సహజంగా ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ చేసే అవకాశం ఉంటుంది. ఎస్, కాంగ్రెస్ పార్టీ గతంలో పరిపాలన చేసింది, పబ్లిక్ స్కూల్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది. దాని తర్వాత కాలంలో ఏమైపోయిందంటే, ప్రైవేటైజేషన్ బాగా పెరుగుతున్న క్రమంలో దానికి అనుగుణంగా విద్యా వ్యవస్థను మార్చే ప్రయత్నాన్ని ఇప్పుడు మేము చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి సర్కారు గొప్పదనం ఏంటంటే,
మొట్టమొదటిసారిగా మీరు గత 10 సంవత్సరాలను చూసినప్పుడు అసెంబ్లీలో విద్య మీద ఇంత క్షుణ్ణంగా చర్చ చేసిన సర్కార్ని ఆ డిబేట్ మీరు ఎక్కడ చూడరు. అలాగే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సేవలను ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూళ్ళల్లో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ప్రపంచ మార్కెట్కి ధీటుగా విద్యా వ్యవస్థ తీర్చిదిద్దే క్రమంలో కొంత కృషి చేసిన మురళీ గారిని తీసుకున్నారు. అట్లా ఇక్కడ వెంకరెడ్డి సార్ లాంటి వాళ్ళ యొక్క సజెషన్స్ తీసుకునే ప్రయత్నాన్ని ఇప్పుడు మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళను రిఫార్మ్స్ చేసి గవర్నమెంట్ స్కూళ్ళను స్ట్రెంథెన్ చేయడమే ఈ ప్రైవేట్ వ్యవస్థ చేస్తున్న అంతులేని దోపిడీకి ఒక ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. మేము పవర్లోకి వచ్చిన వెంటనే దాదాపుగా 6,000 కోట్లను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మేము రిలీజ్ చేశాం. డిఎస్సి ద్వారా 11,600 పోస్టులను నింపే ప్రయత్నం చేశాం. అట్లాగే క్రమక్రమంగా ఈరోజు విద్యా కమిషన్ చేసి విద్యా కమిషన్ యొక్క మధ్యాంతర రిపోర్ట్ కూడా మేము తీసుకున్నాం. డెఫినెట్గా సార్ ఎలకేషన్ చేయడంతో ప్రభుత్వం పని అయిపోదు సార్, రైట్? ఈ బడ్జెట్ ఇంత అని చెప్పడంతో అయిపోదు. నిజంగా దానికి కేటాయించిన దాన్ని ఖర్చు చేసినప్పుడే దానికి న్యాయం జరిగినట్టు నెంబర్ 1. నెంబర్ 2, మీరు ప్రభుత్వ పరంగా కోర్స్ మీరు రిప్రజెంటేటివ్గా ఇక్కడ ఉన్నారు, సో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని ఆశతో ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు ఎప్పుడు అవుతుంది? వేల మైళ్ళ ప్రయాణమైన ఒకే అడుగుతో మొదలవుతుంది. బలమైన అడుగులు మేము వేసాం. అంతకుముందు తిరుమలరావు గారి కమిటీ దీని మీద వచ్చింది. ఇప్పుడు మేము విద్యా కమిషన్లో ఫీజు రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయబోతున్నాం. బహుశా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఆరంభమయ్యేసరికి మేము ఆ పని కూడా చేసి చూపెడతాం. రైట్, విల్ డైవ్ డీప్ ఇన్ టు దాట్. సో వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. సార్, ఉన్న విద్యా వ్యవస్థపై మీ ఒపీనియన్ ఏంటి? ప్రస్తుతం జరుగుతున్న ఈ ఫీజుల దోపిడీని అరికెట్టేది ఎప్పుడు? ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేస్తున్నారు, అసలు వాటిని మూసివేతకు కారణమవుతున్న ప్రభుత్వాల తీరుని ఏ రకంగా చూడాలి? నేను చెప్పిన దాంట్లో ఏదైనా అవస్థ ఉంటే ఈ డిబేట్లోనే మీరు నన్ను ఖండించాలి. ఐ థింక్ చాలా ముఖ్యమైన చర్చ ఇది. సాక్షి టీవీకి అభినందనలు. ముఖ్యంగా గత 20-25 సంవత్సరాలుగా ప్రజల లోపల విద్య యొక్క డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వాలు దాన్ని రెస్పాండ్ చేయలేకపోయాయి. ఈ గ్యాప్ను ప్రైవేట్ వ్యవస్థ చేరింది. డిమాండ్ పెరిగింది అంటే ఏమిటంటే మొదటి తరానికి చెందిన తల్లిదండ్రులు, బడికెళ్ళని తల్లిదండ్రులు ఇక చెప్పవలసిన అవసరం లేదు. మనందరినీ చూశారు, వాళ్ళు స్కూల్లో ఉన్న ఊర్లో ఉన్న సర్పంచ్ని చూశారు, టీచర్లను చూశారు. మనం ఇంతకుముందు 20 సంవత్సరాల కింద పెద్ద పెద్ద పాటలు పాడి బడికి వెళ్ళాలని చెప్పి, అడల్ట్ ఎడ్యుకేషన్ అని చెప్పి పెద్ద కార్యక్రమాలు చేసినాం. కానీ ఆ కార్యక్రమాలు ఇప్పుడు అవసరం లేవు. ఎందుకు అంటే పిల్లల తల్లిదండ్రులు బడికి వెళ్ళాలి అనేది నిశ్చయం చేసుకున్నారు. కానీ ప్రభుత్వాలు పిల్లల్ని చదివించాలి అని నిశ్చయం చేసుకోలేదు. పర్వాలేదులే, ఒక కంట కనిపెట్టలేదు ఆ డిమాండ్ను. కానీ ప్రైవేట్ వ్యవస్థ దీన్ని కనిపెట్టి ఒక డిమాండ్ ఉంది, ప్రైవేట్ ఎప్పుడైనా డిమాండ్ ఉంటే ముందుకు వస్తుంది మార్కెట్. ఇది మార్కెట్ అయిపోయింది. యాక్చువల్లీ రాజ్యాంగ రీత్యా విద్య అనేది, రియాజ్ సార్ చెప్పినట్టుగా విద్య అనేది లాభాపేక్ష ఉండదు. యాక్చువల్లీ కాన్స్టిట్యూషనల్లీ ఇట్స్ రాంగ్. సో యు ఆర్ హియర్ ఇన్ వెరీ అన్బయాస్ సీట్లో మీరు కూర్చున్నారు సార్. వాస్తవాలు అలాగే ఏ విధంగా తీరుతేనే ఉన్నాయని చెప్పడానికి మీరు ఉన్నారు కదా. అసలు ప్రభుత్వ యంత్రాంగంలోనే మంత్రుల్లోనే ఈ విద్యా సంస్థల్ని నడిపే వాళ్ళు ఉన్నప్పుడు ఇది సేవాభావంగా ఉండవలసిన ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది ఏ రకంగా ప్రస్తుతం ఉంది అనేది కూడా మీ మాటల్లో వినదలుచుకున్నాను. నేను అదే చెప్పబోతున్నా, మీరు అడిగారు. యాక్చువల్లీ మన దగ్గర చాలా విచిత్రమైన పరిస్థితి. స్కూళ్ళు పెడతారు, కార్పొరేట్ స్కూళ్ళు పెడతారు, అవి పెడతారు, అందులోకెళ్ళి రాజకీయాలకు వస్తారు. రాజకీయాలకు వచ్చినోడు స్కూళ్ళు పెడతారు. ఇంకోటి, బడిలో పిల్లలకు ప్రభుత్వము ఆ గ్రామంలో ఆ బస్తీలో పిల్లలందరి కోసం బడి పెట్టాలి. కానీ బడికొచ్చిన పిల్లల కోసం టీచర్లను వేయడం మొదలుపెట్టిండ్రు. అది ఎక్కడ ఫ్లా. బడికొచ్చిన పిల్లలు అంటే ఒక 50 మంది పిల్లలు వస్తే వారికి 2 టీచర్లను ఇచ్చారు. కానీ గ్రామంలో 200 మంది పిల్లల సంగతి ఏమిటి అనేది ఆలోచించలేదు. ఇప్పుడు కూడా అదే ప్రక్రియ జరగబోతుంది. కాబట్టి దాన్ని మనం కరెక్ట్ చేయాలని చెప్పి కమిషన్ ద్వారా మేము గవర్నమెంట్కి కూడా ఇచ్చాము, సలహాలు ఇచ్చాము. కానీ ఇక్కడ దోపిడీ అనేది యాక్చువల్లీ ఎలీట్, మీరు లక్షలు చెప్పిన ఎలీట్ ఒక దిక్కు అయితే, ఒక 10% ఉంటే మెజారిటీ మిడిల్ క్లాస్ యాక్చువల్లీ తులము మాసము. అసలు ఈరోజు నేను ఒక మీటింగ్ నుంచి వచ్చిన, రైతు ఆత్మహత్యల కుటుంబం నుంచి వస్తున్నా. ఆ తల్లులు దుఃఖం ఏమిటంటే వాళ్ళ మేజర్ ఖర్చు ప్రైవేట్ స్కూళ్ళకు పంపించడం. నేను అడిగాను, ప్రైవేట్ ఎందుకు పంపిస్తున్నారంటే, సార్ లోకల్గా బడులలో టీచర్లు సరిగా లేరు, టీచర్లు సరిగా చెప్తారో లేదో, మా పోళ్ళు అందరూ ప్రైవేట్కి పోతున్నారు, కాబట్టి మేము తల తాకట్టు పెట్టి బడులకు పంపిస్తున్నాం. ఇప్పుడు దాదాపుగా తెలంగాణలో 19,000 crores స్కూల్ ఎడ్యుకేషన్కి ఉంటే
తల్లిదండ్రులు అదే మొత్తంలో ప్రైవేట్ స్కూళ్ళకి కడుతున్నారు. 36 లక్షల మంది 50,000 చొప్పున. నేను 50,000 అంటున్నా. ఇంకా మీరు చెప్పిన లక్షల తర్వాత చూద్దాం. 50,000 పర్ యానం చొప్పున చూసినా యావరేజ్లో 18,000 crores. గవర్నమెంట్ స్పెండ్స్ 19,000 crores. ఇంత భారం యాక్చువల్లీ ప్రభుత్వ విద్యను పటిష్టం చేయాలనేది ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి యాక్చువల్లీ ప్రభుత్వ విద్యను కనుక పటిష్టం చేస్తే పేదరికాన్ని దూరం చేసినట్టే అనేది ప్రభుత్వ పెద్దలకు అర్థం కావాలి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అది వండర్ఫుల్. అన్బయాస్డ్గా నేను ఈరోజు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద సాక్షి సత్యమేవ జయతేలో నేను ఉన్నాను కాబట్టి మాట్లాడట్లేదు సార్. పిల్లలకి మనం ఇవ్వగలిగే ఆస్తిపాస్తులు ఏవైనా ఉన్నాయి అంటే అది వాళ్ళకి ఇవ్వాల్సిన ఒక నాణ్యమైన చదువు, అది వాళ్ళ స్థితిగతుల్ని వాళ్ళ భవిష్యత్తుని మార్చేస్తుంది అని చెప్పిన ముఖ్యమంత్రిని దురదృష్టవశాత్తు మనం ఓడించుకున్నాం సార్. రైట్. ఎస్ఎన్ రెడ్డి గారు, పేరెంట్స్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్తో మాట్లాడే ముందు ప్రతి ఒక్కటి ఈ ఫీజులు అనగానే ప్రతి ఒక్క వేళ్ళు ప్రైవేట్ స్కూల్స్ వైపే చూపిస్తాయి. దాంట్లో అన్యాయం ఏమీ లేదు, అబద్ధమేమీ లేదు. ఖచ్చితంగా ఉన్నదే మాట్లాడుతున్నారు, మాట్లాడవలసి వస్తుంది కూడా. మీరు కాదంటారా? డూ యూ డిఫర్? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అనగానే ఒకే గాడిన కట్టడం కరెక్ట్ కాదు. దాదాపు 12,000 పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు తెలంగాణలో ఉన్నవి. అందులో ఒక 2 నుంచి 3,000 పాఠశాలలు కొన్ని ఫీజులు ఎక్కువనే. అందులో ఒక 500 స్కూల్స్ మీరు అన్నట్టు చాలా ఫీజులు ఉన్నాయి. కానీ 9,000 ఫీజు స్కూల్స్ మేము వైఫ్ అండ్ హస్బెండ్ నడిపే స్కూల్స్, నిరుద్యోగులు నడిపే స్కూల్స్, ఉపాధ్యాయ శిక్షణ పొంది నడిపే స్కూల్స్. మీరు గ్రామీణ ప్రాంతాలలో, మండల ప్రాంతాలలో మీరు రిపోర్ట్స్ తీసుకుంటే 5,000 నుండి మ్యాక్సిమం 30,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. మీకు ఏ స్కూలు అంటే ఎక్కడ ఏ జిల్లా ఏ మండలి ఏమన్నా నేను ఇస్తాను. అందులో మా దాంట్లో ఒక 5-10% ఉన్నది అంతే. అధిక ఫీజులు 50,000 అన్నట్టు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు యావరేజ్గా 50,000 లేదు ప్రైవేట్ స్కూళ్ళల్లో. నేను ఏ జిల్లాలో ఏ మండలైనా ఇవ్వగలుగుతాను. యావరేజ్గా 25,000 30,000 వస్తుంది. మరి మీరు యూనిఫామ్లు, ఇరేజర్లు లేకపోతే అవి ఓకే, అవి వేరే ఒక కమిటీ వాళ్ళు, స్కూల్స్కి సంబంధం లేని వాళ్ళు, మేనేజ్మెంట్కి సంబంధం లేని వాళ్ళు తీసుకుంటారు. అది ఒక 5,000 3,000 అంతేగాని అది స్కూల్ మేనేజ్మెంట్కు సంబంధం లేదు. ఎవరికో స్టాల్స్కి ఇచ్చేయడం జరుగుతుంది. అది అప్పచెప్తే వాళ్ళు తీసుకుంటారు. ఇది కార్పొరేట్ స్కూళ్ళల్లో ముఖ్యంగా ఇప్పుడు సార్ చెప్పినట్టు చైతన్య నారాయణ చాలా ఇప్పుడే చూపించాను కొన్ని రిపోర్ట్స్. గత ఏ నుండి జెడ్ వరకు సెక్షన్స్ ఉంటాయి. ఒక సెక్షన్లో 60 మంది విద్యార్థులు ఉంటారు. 10th క్లాస్ 10,000 మంది ఎగ్జామ్ రాస్తారు. ఓన్లీ ఒక టాప్ 100 మెంబర్స్నే వాళ్ళు 10/10 వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది డిస్ప్లే చేస్తారు. టీవీలలో కానివ్వండి, ఈవెన్ న్యూస్ పేపర్లో కానివ్వండి, ఈవెన్ అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి. కానీ వాట్ అబౌట్ 9,900 స్టూడెంట్స్ గురించి? ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు, ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయినారు? అది ఎప్పుడన్నా టీవీలో ప్రకటించారా వాళ్ళు? చైతన్య నారాయణ మరి మా స్కూల్స్లలో 20 మంది ఎగ్జామ్ రాస్తే 20 మంది మేము డిస్ప్లే చేస్తాం. ఒకరు 10/10 వచ్చారు, 9.8 వచ్చారు. ఈ విధంగా మేము డిస్ప్లే చేస్తాం ప్రతి ప్రైవేట్ స్కూళ్ళలో, చిన్న ప్రైవేట్ స్కూల్లో. బట్ అంటే ఎకనామికల్ ప్రైవేట్ స్కూళ్ళలో మేము కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు సార్. దాదాపు 2,50,000 మంది పనిచేస్తున్నారు మా ప్రైవేట్ స్కూళ్ళల్లో. అది ఒక దాదాపు 12,000 మేనేజ్మెంట్లలో. అందు గురించి మేము దాదాపు 38 ఇయర్స్ మరి బ్రాంచులు నెంబర్ ఆఫ్ బ్రాంచులు మేము స్థాపించలేదు, పెట్టుకోలేదు. అది ఎందుకు స్థాపించలేకపోయారు? నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎందుకు పెంచుకోలేకపోయారు? అదే మేము కమర్షియల్గా ఆలోచించలేదు అంటున్నా. చైతన్య నారాయణ లాగా కమర్షియల్గా ఆలోచిస్తే దేశం మొత్తము మీరు అన్నట్టు వాళ్ళు 10,000 కోట్లు 1,000 కోట్లు స్కాలర్షిప్లు ఇస్తున్నారట. ఇప్పుడే చూపించాను సార్కు. కనీసం 10 కోట్లన్నా స్కాలర్షిప్లు ఇచ్చారా? చూపించమనండి, లెక్కలు చూపించమనండి. మీరు 30,000కే మీరు ఇవ్వగలుగుతున్నారు. అది 10th క్లాస్కు 30,000 మ్యాక్సిమం 40,000. అది ఈవెన్ మేము గవర్నమెంట్ విద్యా కమిషన్ గారు కూడా సార్ చెప్పినట్టు సబ్మిట్ చేశాము. మినిమం 10,000 నుండి మ్యాక్సిమం 60,000 50,000 ఓన్లీ 5-10% ఉన్నారు మా బడ్జెట్ స్కూల్, అంటే ఎకనామికల్ స్కూల్. మాట్లాడదాం సార్. సాయినాథ్ గారు చెప్పండి. ఇక్కడ డాక్టర్ రియాజ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రభుత్వం ఏదో 1000 అడుగులు కూడా 1 అడుగుతోటే మొదలవుద్ది అనేది ఆయన ఒక మంచి ఆరంభం ఇచ్చారు. వెంకటరెడ్డి గారు మాట్లాడారు, మొత్తం విద్యా వ్యవస్థలో ఉన్న లోపాల గురించి ఆయన మాట్లాడారు. సో ప్రైవేట్ స్కూల్ ప్రతినిధిగా సార్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో కేవలం ఒక 10% మాత్రమే దోపిడీకి తెరలేపాయి, మేమందరం కూడా ఉద్యోగాలు కల్పించడానికి పెట్టిన స్కూల్స్ ఇవి, సో 30 నుంచి 40,000 మాత్రమే అని ఒక గుడ్ సినారియోని చూపించే ప్రయత్నం ఆయన చేశారు. ఇవన్నీ ఇంత బాగుంటే కనుక సో మీ బోటి వాళ్ళు ఇంత దీనంగా ఇంత ఆవేదనతో సో మాట్లాడడానికి ఇక్కడ రారు. బికాజ్ వి స్పోక్ ఎర్లియర్ ఆల్సో. నేను అందుకే మాట్లాడుతున్నాను. బయటికి వెళ్ళి చూస్తే ఫీజులు స్కూల్స్ ముందు పేరెంట్స్ ఎంత అవస్థలు పడుతూ ఉన్నారో, వాళ్ళు ఫీజులు కట్టకపోతే వాళ్ళు అసలు ఎగ్జామ్స్కి కూర్చోబెట్టము నీయము అంటూ వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి అవి వాళ్ళు ఏం సమాధానం చెప్పలేక
వాళ్ళు పడుతున్న బాధ మనకు కనిపిస్తూనే ఉంది. మీరేమంటారు పెద్దలు మాట్లాడిందని? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? రియాజ్ గారు అన్నట్టు అంటే ఒక అడుగుతోనే 100 ఏనుగుల బలం రాదు. సో గత ప్రభుత్వాలు, నేను దాదాపు 2011 నుంచి 12-13 నుంచి నేను ఈ ఉద్యమంలో ఉన్నా. హెచ్ఎస్పిఏ 2007 నుంచి ఉద్యమం మొదలుపెట్టి 2008 అప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు GOMS 91 తీసుకొచ్చారు. సో ద ఫస్ట్ రిసెషన్ నుంచి. సో అప్పటి నుంచి మేము ఈ పోరాటం చూస్తూనే ఉన్నాం. ఇంత అలకగా ఎక్కడ లేదు. అంటే అసలు 10%, 5%లోనే దోపిడీ ఉందని అలకగా ఎక్కడ లేదు. మీరు ఈరోజు కరీంనగర్ పోండి, మహబూబ్నగర్ పోండి, ఏ స్కూల్ అయినా పోండి, బహుశా బడ్జెట్ స్కూల్లో ఇన్కేపబిలిటీ వలన, లేదా వీళ్ళు అంత అగ్రెసివ్గా పోకపోవడం వలన, అక్కడ చైతన్య, నారాయణ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇలా ఎన్నో బ్రాంచ్లు విస్తరించినాయి. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ కంటెస్ట్ చేసిన ఒక క్యాండిడేట్ ఒక విద్యా సంస్థల చైర్మన్, వరంగల్లో ఒక విద్యా సంస్థల చైర్మన్ ఉన్నారు. సో ఇప్పుడు మీరు చూస్తే ఎక్కడ కూడా దేర్ ఇస్ నో, అంటే మేము విద్యా కమిషన్ ప్రత్యేకంగా కలవడం జరిగింది. ఒక తెలంగాణ ప్రైవేట్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజెస్ ఫీ రెగ్యులేటరీ, గుర్తుందో లేదో ఒక 8 సంవత్సరాల క్రితం కూడా మీరు వచ్చారు నా చర్చలోకి. ఓకే సార్, 8 సంవత్సరాల క్రితం కూడా మీరు ఇదే మాట్లాడారు. ప్రభుత్వానికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. సో ఇక్కడ నియంత్రణ గురించి వాళ్ళు పనిచేస్తున్నారు. మీరు ఒక ప్రైవేట్ స్కూల్, అంటే నేను పర్టికులర్గా పేరు పెట్టి చెప్పడం అనవసరం, ఓ ప్రైవేట్ స్కూల్లో ఏ రకంగా పిల్లల్ని వేధిస్తుంది అనే దానికి మీరు చర్చకు వచ్చారు నాతో, రైట్? సో ఇప్పటికీ ఈ రోజుకి అదే పరిస్థితి ఉంది. మరి 8 సంవత్సరాల్లో ప్రభుత్వాలు మారిపోయినాయి. పెద్దలు రియాజ్ గారు లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, SN రెడ్డి గారు మాట్లాడుతున్నారు దోపిడీ లేదని. అంత బాగుంటే ఎందుకు సార్ ఈ చర్చ? ఎందుకు మరి అంత బాగుంటే నేను దాదాపు నేను జాయిన్ అయ్యే పుష్కరకాలం దాటిపోయింది. దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది నేను ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనబట్టి. హైకోర్టు తలుపులు కొట్టి కేసులు వేసి 2016, 2020లో PIలు వేసి మీరు అన్నమాట మనం చర్చించింది కోవిడ్ టైంలో ఆన్లైన్ తరగతుల గురించి చర్చించడం, మేము వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం దానికన్నా ముందు ఒక స్కూల్లో, బోయిన్పల్లి స్కూల్లో జరిగిన సంఘటన. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏం మారలేదు, మొనోపల్లి మారిపోయింది, ఇంకా స్ట్రాంగ్ అయినరు. మేము మొదటిసారి నేను చర్చలో కూర్చొని నేను నేర్చుకొని వచ్చింది ఏంటంటే 50 to 48%, 52% ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తారు, 48% గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్తారు. ఇప్పుడు నేను చర్చకు వచ్చే ముందు నేను చూసిన అంకెల ప్రకారం 65% వెళ్తారు, 35%. అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనం ఏ ఒక్క సెక్టర్ ఆఫ్ పీపుల్ గురించి ఫైట్ చేస్తున్నాము. దెర్ ఈజ్ ఎ స్టేటస్ సింబల్ ఆఫ్ ఎడ్యుకేషన్. నేను ఇప్పుడు ఫెసిలిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఇష్టపడతా నా స్తోమత బట్టి. బట్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ స్టేటస్ సింబల్ అండ్ వీ హ్యావ్ బీన్ ఫైటింగ్ సిన్స్ ఏజెస్. చాలామంది ఏమంటారంటే మేము సోషల్ ఫ్రీ సర్వీస్ చేస్తారా మీరు? అంటే ఈ మధ్యకాలంలో కలిసి కొంతమంది అధికారులు మాత్రం అన్నం ఏంటంటే అంటే ఫ్రీగా నడిపిస్తారా, ఫ్రీగా చదువు చెప్తారంటే చెప్పాలి ఫ్రీగా చదువుగా. అది చెప్తామనే వచ్చిర్రు వీళ్ళకి. మేము అది చెప్తామనే వీళ్ళు సొసైటీ కింద వచ్చిర్రు. ఇప్పటిదాకా వీళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఎవరు ఆడిట్ చేయలేదు. పాన్ ఇండియా చెప్తున్నా నేను మీకు. మొన్న శ్రీ చైతన్య మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది తప్ప అది దేనికో భయపెట్టడానికి దేని జరిగిందో వాళ్ళకి తెలియాలి. వీళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చెక్ చేసిన వాళ్ళు లేరు ఇప్పటిదాకా. ఒక స్కూల్లో ఎంత మేనేజ్ చేశారంటే మీరు ఎప్పుడైతే డిమానిటైజేషన్ స్కీమ్ నడిచిందో కొంతమంది గుజరాత్కి వెళ్ళి వచ్చిన కొన్ని సెక్టర్స్ ఎట్లయితే బంగార వ్యాపారంతో అటు ఇటు చేసిర్రో స్కూళ్ళలో ఫీజులు తీసుకురు, క్యాష్ ఇవ్వండి మీకు 30% డిస్కౌంట్ ఇస్తామని తీసుకురు. సో ఇక్కడ బేసిక్గా చెప్పేది ఒకటి చేసేది ఒకటి ప్రభుత్వం కూడా. ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ప్రభుత్వ పెద్దలే స్కూళ్ళు పెడతారు. ఒకప్పుడు ఒక మర్డర్ చేయాలి, ఒక బార్ ఉండాలి, ఒక వైన్ షాప్ ఉంటే రాజకీయాలు అరంగేట్రం చేస్తుండే. కాలక్రమేణా అది మారి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక స్కూల్ ఉంటేనే రాజకీయ అరంగేట్రం చేస్తారు. సో వాళ్ళే క్యాష్ ఫ్లో మొత్తం కంట్రోల్ చేసేది వాళ్ళే. ఇప్పుడు మీకు ఏ టైంలో రేపు పొద్దున ఎలక్షన్ వస్తే క్యాష్ ఫ్లో ఇచ్చి ఆ ఎలక్షన్ని నడిపించే సత్తా ఉన్నది ఏంటంటే అది ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. రియాజ్ గారు, సో అందరూ కూడా మీరు ఇక్కడ ఉన్నారు, ముక్కుసూటిగా అంత వాస్తవాలు చెబుతారని మీరు ఇక్కడ ఉన్నారు సార్ ఖచ్చితంగా. సో ప్రభుత్వ తరపు మీరు చెప్పచ్చు, మీరు ఎంత ఎలకేట్ చేస్తున్నారు, ఎంత కేటాయింపులు జరుగుతున్నాయి, రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఏముంది, సో విద్యా వ్యవస్థ మీద ఆయన ఎంత టెనేషియస్గా ఉన్నారు అనేది వెల్ అండ్ గుడ్. బట్ వాస్తవ రూపం దాలుస్తాయా అనే సామాన్యుడి ప్రశ్నకి సమాధానం కరెక్ట్గా మీరు ఇవ్వగలరా, ఇప్పించగలరా? అట్లీస్ట్ పెద్దలు చాలా విలువైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇక్కడ వాస్తవంగా ఏంటంటే రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగడమే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతుంది సార్. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21A 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత ప్రాథమిక విద్య నిర్బంధ విద్యాలని చెప్పింది. కానీ ఆచరణలో ఎక్కడ అది ఇంకా మనం అంతిమ దశకు రాలేదు. అలాగే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 46 ఏదైతే ఉందో సమానమైన అవకాశాలు అందరికీ కల్పించాలని చెప్తా ఉంది. అయితే క్రమక్రమంగా ఏమైపోయిందంటే భారత రాజ్యాంగ ఆశయాలకు భిన్నంగా ఈ మొత్తం వ్యవస్థనంతా కూడా ఒకరిద్దరి చేతుల్లోకి తీసుకుపోయే ఒక వ్యవస్థ గత 10 సంవత్సరాల నుంచి విపరీతంగా పంపిణీ జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ విపరీతంగా ఇప్పుడు ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు
నేను సార్ రాజకీయ విమర్శలో పోవట్లే కానీ ఒక విషయం మీకు ఎగ్జాంపుల్ మీరు అంటే ఇండైరెక్ట్ గా వెళ్తున్నారు, ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఇదే కవిత గారు ఈ ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యానికి ఆమె ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆనరీ ప్రెసిడెంట్గా ఉన్నారు. అంటే బహుశా ఆ యూనియన్ మీరు వ్యతిరేకించవచ్చు కానీ మీరు లేకపోవచ్చు, కానీ ఆమె ప్రైవేట్ స్కూళ్ళ యజమాన్యానికి ఆమె షీ ఇస్ ద ప్రెసిడెంట్. ఆ క్రమంలో ఏమవుతుంటుంది అంటే సహజంగా వాళ్ళ వ్యూహాలు ఎత్తుగడలన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్లో నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక విషయం మాత్రం నేను ఓపెన్గా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే నేను కామన్ స్కూల్లో చదువుకున్నాను సార్. నా పక్కన ఒక దొర కొడుకు నాతోనే చదువుకునేది, మా ఊళ్ళో భిక్షగాని కొడుకు నా పక్కన కూర్చునేది. నాకు ఇతనితో ఫ్రెండ్షిప్ ఉండేది, అతనితో ఫ్రెండ్షిప్ ఉండేది. కాబట్టి మేము బయటికి మా విద్యా విధానం బయటికి వచ్చిన తర్వాత నేను కామన్ లైఫ్ గడిపాను. ఎవరితోనైనా నేను ఎవరితో మింగిలిగా మాట్లాడగలుగుతూ ఉంటాను. ఈరోజు ఏమైపోయిందంటే మొత్తం వ్యవస్థనే పూర్తిగా ఖండఖండాలకు విభజించారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 24 కోట్ల రూపాయల పెట్టుబడితో చదివే పిల్లవాడికి సామాన్య పేదవాడి కష్టాలు అర్థమయ్యే అవకాశం ఉండదు. స్కూల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ వీరికి ఉండదు. ఆ స్కూల్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ దేశాన్ని అర్థం చేసుకునే కోణంలో ఉండదు. అట్లాగే పేద పిల్లవాడు ఎవడైతే ఉంటాడో వాడికి వాట్ టైప్ ఆఫ్ లైఫ్ తెలియదు. కామన్ స్కూల్కి వ్యతిరేకంగా 10 సంవత్సరాల్లో విధ్వంసం బాగా జరిగింది. ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చారు సార్. గురుకుల స్కూళ్ళల్లో మంచి రిజల్ట్ వస్తుంది, గురుకుల స్కూళ్ళని వ్యతిరేకించట్లేదు. కానీ అదే సందర్భంలో ఏమైపోయిందంటే గురుకుల స్కూళ్ళ పేరు మీద కామన్ స్కూల్స్ని మొత్తం నాశనం చేశారు సార్. అంటే మొత్తం దాదాపుగా ఈరోజు మనం తెలంగాణలో ఒక 60 లక్షల మంది విద్యార్థులు ఉంటే గురుకుల సొసైటీలో చదివే విద్యార్థుల సంఖ్య 7 lakhs సార్. దాన్ని చూపెట్టి మిగతా దాదాపుగా 50 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలని పణంగా పెట్టారు. దాంతో ఏమైపోయిందంటే గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ కాలేదు, టీచర్స్ రిక్రూట్మెంట్ జరగలేదు. ఆ పిల్లలకి ఏ నాణ్యమైన విద్య, మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్కి సంబంధించిన విద్యా విధానాన్ని ఇవ్వలేకపోయినారు. ఏమన్నంటే గురుకులం స్కూళ్ళని పెట్టారు. అంటే గురుకులం స్కూళ్ళని మేము వ్యతిరేకించట్లేదు, కానీ ఆ గురుకులం స్కూళ్ళను స్ట్రెంథన్ చేసే క్రమంలో ఈరోజు బేసికల్గా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను మొత్తం నాశనం చేశారు. ఈ వ్యవస్థ మారడానికి ఈ రాజకీయ నాయకులు, మంత్రులు అవ్వచ్చు, లేకపోతే కలెక్టర్లు అవ్వచ్చు, ఈ అధికారుల పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వాళ్ళు ఎందుకు పంపించలేకపోతున్నారు, ఒక ఎగ్జాంపులరీగా ఎందుకు నిలబడలేకపోతున్నారు? ఆ పరిస్థితి ఉందా? నిజంగా నేను ఇది మాట్లాడుతున్నప్పుడు నా దృష్టిలో ఒకటి వస్తుంది సార్. రీసెంట్గా ఐమ్ సారీ నాకు పేరు గుర్తులేదు, ఒక కలెక్టర్ గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు తన పిల్లల్ని. జస్ట్ బికాజ్ నా పిల్లల్ని నేను గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నాను, అక్కడ నాణ్యమైన విద్య ఉంటుంది, మీరు కూడా పంపించండి అని ఒక మెసేజ్ ఇవ్వడానికి ఆయన పంపిస్తున్న దాఖలాలు ఒకటైతే, ఖమ్మంలో అనుకుంటా రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక్కడే ఒక స్టూడెంట్ ఆ స్కూల్కి, ఒక పాప, ఆ తండ్రి ఆ పాపని ఆ స్కూల్కి పంపించకపోతే స్టూడెంట్స్ లేరని ఆ స్కూల్ మూతపడిపోతుందని చెప్పి ఆ పాప ఒక్కతే, 2-3 టీచర్స్ ఉంటారు, సబ్జెక్ట్స్ ఆ పాపకి చెప్తారు, తను తీసుకెళ్ళి సైకిల్ మీద డ్రాప్ చేసి తను తీసుకొని వస్తాడు. నిజంగా ఈ సత్యమేవ జైతే ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి వాళ్ళు అతన్ని అభినందించాల్సిన అవసరం ఉంది సార్. దయచేసి క్లాప్స్ కొట్టండి, విల్ మేక్ షూర్ దట్ ఇట్ విల్ రీచ్ హిమ్ సీరియస్గా. సో అలాంటి తల్లిదండ్రులు ఉన్న వ్యవస్థ ఉంది, సో సమాజం ఉంది, అలాంటి కలెక్టర్లు ఉన్న సమాజం కూడా మన దగ్గర ఉంది. బట్ దానికి కాంట్రాస్ట్గా ఈ రకంగా దోచుకునే వ్యవస్థ కూడా ఉంది. నిజంగా నేను చెప్పినట్టుగా ఆ రోజు ఎప్పుడైనా వస్తుందా? ఈ మంత్రులు కానీ పెద్ద పెద్ద అధికారులు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళు మానిపించి ప్రభుత్వ పాఠశాలకు పంపించి ఒక మెసేజ్ని ప్రాక్టికల్గా ఇవ్వాల్సిన అఘాయిత్యం ఉందా లేదా ఇవాళ అంటే ఏం చెప్తారు? తప్పకుండా. యాక్చువల్లీ రియాజ్ గారు మొదలుపెట్టిందే అది. కామన్ స్కూల్ ఈజ్ దట్. అందరు ఒక నైబర్హుడ్లో ఉన్న పాఠశాలకు యూరోప్లో అదే జరుగుతుంది, అమెరికాలో అదే జరుగుతుంది. మేము తిరిగి వచ్చాం స్కూల్స్ అన్ని. ఆ నైబర్హుడ్లో ఉన్న ముఖ్యమంత్రి కొడుకు లేదా పార్లమెంటేరియన్ కొడుకు, వాళ్ళ డ్రైవర్ పాప అందరూ అదే స్కూల్కి వెళ్తారు. దట్ ఈస్ సింపుల్. అండ్ యూరోప్లో అంటే క్యాపిటలిస్ట్ సొసైటీ, మనది ఇంకా మనం సోషలిస్ట్ సొసైటీ, డెమోక్రసీలో ఉన్న వాళ్ళం, అది సాధ్యం. ఇంకొకటి చాలా ముఖ్యమైనది ఏంటంటే గత 10 సంవత్సరాల్లో జరిగిన ధ్వంస రచన. 24,80,000 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ఉంటే ఇప్పుడు 16 లక్షల మందికి చేరిండ్రు. సో దట్ ఈస్ వెరీ వెరీ 16-17 లక్షల మందికే చేరిండ్రు. ఇది రెసిడెన్షియల్ స్కూల్ అంటలేను నేను. అంటే గ్రాఫ్ చూడండి ఎట్లా పడిపోయింది. ఇంకొకటి గత 10 సంవత్సరాల్లో 2014-15లో 10% విద్యకు పెట్టిండ్రు. గ్రాఫ్ 10% పెట్టిండ్రు. పడుతూ 6.6-7 పాయింట్కి వచ్చింది. సో ఆదాయం పెరిగింది, 3 లక్షల ఆదాయం పెరిగింది. మనది 1,00,000 కోట్లు ఉండే తెలంగాణ వచ్చినప్పుడు 3 లక్షలు అయింది. కానీ 10% నుంచి విద్యకు తక్కువ పెట్టారు. మీరు అడిగిన దానికి ఒక్కటి చెప్తా నేను, వీళ్ళు మంది పిల్లలు, మన పిల్లలు కాదు. మంది పిల్లల కోసం ఆలోచన చేస్తే ఇట్లనే ఉంటాయి. ఇంకా మీరు ఫోటోలు పెచ్చులుడున్న బడులు, ఆ బడులు పెట్టలే. ఇంకా మీరు ఆ బడులన్నింటిని మేము బడి నిద్ర చేసినాం లాస్ట్ గవర్నమెంట్లో, లాస్ట్ ఎండింగ్ ఆఫ్ దట్. మేము పోయి పడుకున్నాం. ఆకునూరు మురళి మేము అందరం సోషల్ డెమోక్రటిక్ ఫోరం అని పోయి ఆ ఊర్లో పడుకున్నాం, ప్రొటెస్ట్ చేసినాం. అంటే ఏంది బడులలో ఎందుకు ఇట్లున్నాయని. అంటే మన పిల్లలు కారు అని, మన పిల్లల బడి ఎట్లుంది. ఒక్కటే ఉదాహరణ చెప్తాను.
సాధ్యమవుతుందా అని అడుగుతున్నారు కదా మీరు పదే పదే. కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రీయ విద్యాలయాలు నిర్వహిస్తుంది, ప్రభుత్వ బడులవి. అందులో సీట్ దొరకాలంటే చాలా కష్టం, ప్రభుత్వ బడి. సో అటువంటి నమూనాను మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. మన దగ్గర ఒక 4000 హై స్కూల్. మీరుగా వెళ్తారు సార్ ప్రభుత్వం దగ్గరికి? మిమ్మల్ని ఎప్పుడన్నా వాళ్ళు విద్యా వ్యవస్థ విషయంలో ఏదన్నా రిఫార్మ్స్ తీసుకోవాలన్నా, ఒక నిర్ణయం తీసుకోవాలన్నా మీ బోటి వాళ్ళని సంప్రదిస్తారా? మీ బోటి వాళ్ళు ఆహ్వానిస్తారా? ఈ గవర్నమెంట్లో సంప్రదిస్తున్నారు. ఇంతకుముందు మేము మమ్మల్ని ఎవరిని మాట్లాడలేదు. ఎందుకంటే బట్ ఐ డోంట్ నో. బట్ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఐ వాజ్ ద ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్, కాన్స్టిట్యూటెడ్. ఈమె ఎవరు, సుధామూర్తి, మేము అంతా వినడానికి మేము చెప్పే చాలా రికమెండేషన్స్ ఇచ్చాం మేము. ఇది 19 నుంచి 24 మధ్యలో. ఎస్ ఎక్స్పర్ట్ కమిటీ విత్ సుధామూర్తి, నేను, ఇంకా ఢిల్లీలో 2 న్యూపా. ఐ థింక్ ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ సార్. మిమ్మల్ని అభినందించాలి కూడా, ఎందుకంటే స్పెసిఫిక్ గా ఎందుకు చెప్తాను, మాకు రాజకీయం కాదు. నో ఐఎమ్ నాట్ టాకింగ్ పాలిటిక్స్. ఉంటే చెప్తాం. ఐఎమ్ నాట్ టాకింగ్ పాలిటిక్స్. నేను దాదాపు 7-8 సార్లు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ బడులకు వెళ్ళాను సార్. నేను నిజంగా ప్రభుత్వ బడులకు వెళ్ళాను. సో ప్రైమరీ స్కూల్స్ అవ్వచ్చు, లేకపోతే హై స్కూల్స్ అవ్వచ్చు. మీరు అన్నారు పెచ్చులూడిన బడులు ఎందుకు లేవు అంటే, బహుశా మా గ్రాఫిక్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకొని చేసాడేమో. ఎందుకంటే అక్కడ ప్రభుత్వ బడులు ఇలాగే ఉంటాయి. సో లోపలికి వెళ్ళి కూర్చుంటే అద్భుతమైన వాళ్ళకి పెట్టే ఫుడ్ దగ్గర నుంచి, వాళ్ళకి చెప్పే పాఠాల దగ్గర నుంచి, ఇంగ్లీష్ మీడియం. రియాజ్ గారు మీరు వినాలి, ఇంగ్లీష్ మీడియం గురించి మీరు మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇంగ్లీష్ మీడియం ఎందుకు అవసరము అనేది అంత గట్టిగా చెబితే, సో వాళ్ళ పిల్లలకు మాత్రమే ఇంగ్లీష్ మీడియం. మీరు ఇప్పుడు చెప్పినట్టు వాళ్ళు మన పిల్లలు కాదు, మంది పిల్లలు కాబట్టి ఇంగ్లీష్ మీడియం అక్కర్లేదు అనే దానికి వాళ్ళు కంక్లూజన్ తీసుకొచ్చి డ్రైవ్ కూడా చేస్తున్నారు. వన్ మోర్ పాయింట్ సార్, క్వాలిటీ మీద మన ప్రశ్న ఉంది. ప్లీజ్. ప్రైవేట్కు గవర్నమెంట్కు పెద్ద తేడా లేదు. ఫస్ట్ థింగ్, ప్రైవేట్ అంతా నాణ్యమే. మన ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడేటప్పుడు దాని మీద మాట్లాడాలి. ప్రైవేట్కు పోయిన వాళ్ళందరూ క్వాలిటీ, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ క్వాలిటీ లేదు కాదు. మన ర్యాంక్ 35th అని నిన్ననే సీఎం గారు చెప్పారు. లెర్నింగ్ అవుట్కమ్స్లో తెలంగాణ ఈజ్ 35th ర్యాంక్. మనకన్నా మేఘాలయ మాత్రమే వెనుక ఉంది. 36 రాష్ట్ర యూనియన్ టెరిటరీస్తో కలిపితే 35వ స్థానం. అయితే ఈ ర్యాంకు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ పిల్లల నుంచి తీసిన నేషనల్ అచీవ్మెంట్ సర్వేది, ఇది 21లో. అయితే 8th క్లాస్లో మ్యాథ్స్ 34% చిల్డ్రన్ మాత్రమే ప్రైవేట్లో ఆ క్లాస్ అప్రోప్రియేట్ మ్యాథ్స్ ఉన్నాయి, 34%. సో 66% ఆర్ నాట్ అప్రోప్రియేట్, క్లాస్ అప్రోప్రియేట్ లేరు. ఇన్ని లక్షలు ఇన్ని చెప్తున్నాం కదా మనము, ఇన్ని చైతన్యాలు, ఇన్ని నారాయణలు, ఇన్ని ప్రైవేట్ సంస్థలు, అందులో ఏమి లేదు. బిలో ద స్టాండర్డ్ లెవెల్ ఆర్ బిలో ద నేషనల్ స్టాండర్డ్ లెవెల్. ఇది 34. అంటే నేను అంటున్నా 100 మందికి 34 మంది మాత్రమే లెక్కలు 8వ తరగతి స్థాయి చేయగలరు. అండ్ సోషల్ సైన్స్ 39% ఓన్లీ, అండ్ సోషల్ స్టడీస్ 37% ఓన్లీ. దిస్ ఇస్ ప్రైవేట్. అండ్ గవర్నమెంట్ 31, 33, సేమ్ యావరేజ్. అందుకని దట్ ఈస్ ద వేర్ నాణ్యమైన విద్య కావాలి అనే డిమాండ్. ఇది ప్రభుత్వాల చట్టబద్ధత కావాలి, చట్టబద్ధ బాధ్యత. మన ఇలాంటి చర్చల్లో పాల్గొన్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కొన్ని, సో మాకు ఖచ్చితంగా ఇయర్ టు ఇయర్ మాకు ఓవర్ హెడ్స్ పెరుగుతాయి, పవర్ ఛార్జెస్ పెరుగుతాయి, కన్జంప్షన్ పెరుగుతుంది, దానితో మేము మరి పెంచాల్సి వస్తుంది అని చెప్పిన వాళ్ళు కూడా లేకపోలేదు బాహాటంగానే. సార్ పెంచారు గవర్నమెంట్ కూడా. యాక్చువల్లీ ఇయర్లీ ఒక మా భవనమే తీసుకోండి, ఒక 30,000 ఉంటే 1,50,000 చేశారు. ఇప్పుడు చైతన్య నారాయణ పర్మిషన్ లేని స్కూళ్ళకు కూడా వీళ్ళ 1000 కోట్లు రాయితీలు ఇచ్చని తప్పుడు ప్రకటనలు చేసుకుంటే గత 4 సంవత్సరాలు గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలే వీటిపైన. చూడండి 1000 కోట్లు రాయితీ ఇచ్చారట, ఎక్కడున్నా చూపియండి. ఇది అసలు ఎవరన్నా ప్రపంచంలో ఎవరన్నా ఇచ్చారా 1000 కోట్లు? వెంకటరెడ్డి గారు మీరైతే మీ విద్యావంతులు మేధావులు, మీ అందరూ తెలుసు కదా. శ్రీ చైతన్య 1000 కోట్ల ఫీజులు రాయితీ అని ప్రకటించుకున్నారు సార్ అఫీషియల్గా. ఇప్పుడు మా లాంటి స్కూల్లో మేము నర్సరీ టు 5th స్టార్ట్ చేసాం, 1 to 5th, 1 to 6th ఇయర్లీ ఒక క్లాస్ ఎక్స్టెన్షన్ తీసుకున్నాం. అదే చైతన్య నారాయణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసారో తెలుసా? 8th to 10th వేర్ దే ఆర్ గెటింగ్ ద అడ్మిషన్స్. మీలాంటి స్కూళ్ళు అందరి స్కూళ్ళల్లో మెరిట్ పిల్లలకు తప్పుడు ప్రకటనలతోని అడ్వర్టైజ్మెంట్ల ద్వారా వాళ్ళు మేనేజ్మెంట్ ద్వారా తీసుకుంటున్నారు. రైట్ సాయినాథ్ గారు, ఇంకోటి చెప్పండి. ఇప్పుడు ఈ యూనిఫామ్స్ అని లేకపోతే బుక్స్ అని మేమే మా దగ్గరే, ఇప్పుడు నోట్బుక్ రాసుకునే నోట్బుక్ ఎక్కడ తీసుకుంటే ఏంటి సార్ నాకు అర్థం కాదు. అవే వైట్ పేజెస్, అవే రోస్ ఉంటాయి, లేకపోతే అవే కాలమ్స్ ఉంటాయి కదా, వీటిని వాళ్ళ దగ్గరే ఎందుకు తీసుకోవాలి? వాళ్ళు ఇచ్చే రేట్ కంటే బయట తక్కువ దొరుకుతున్నప్పుడు ఇలాంటి నిర్బంధాన్ని ఎందుకు ఖండించలేకపోతున్నారు, ఆపలేకపోతున్నారు? ఖండించలేకపోతే ప్రతి 10 ఏళ్ళకి వెళ్ళి ఖండిస్తూనే ఉన్నాం, 14 ఏళ్ళకి వెళ్ళి కంట్రోల్ చేయలేకపోతున్నాం. రీజన్ చెప్తాం.
గత ప్రభుత్వం అంటే ఇక్కడ సిరీస్ వినాలి మీరు 2016లో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడం జరిగింది. ప్రైవేట్ స్కూళ్ళు డొనేషన్ల మీద దాదాపు 14 స్కూళ్ళని ఐడెంటిఫై చేసినాం. 14 టాప్ స్కూల్స్ క్విడ్ ప్రో కో చేసి 14 ఒక్క స్కూల్ కింద 14 ఉపసంస్థలను పెట్టి ఆ మనీని రొటేట్ చేస్తుంది. ఒక స్కూలు డైరెక్టర్కి ₹1,00,00,000 రెమ్యునేషన్. సో ఇవన్నీ తీసి ఒక పిఏలు వేయడం జరిగింది 2016లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడం జరిగింది. ఆ తర్వాత 2020లో ఇంకో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసినాం. ఇప్పటిదాకా ఇంకా దీన్ని నేను యాక్షన్ తీసుకోలేదు అంటే అన్ని క్లబ్ చేసి 2021లో జస్ట్ బిఫోర్ కోవిడ్ అప్పటి హైకోర్టు చీఫ్ జస్టిస్ చాలా క్లియర్గా చెప్పారు, మీరు బై 2021 మే లోపల ఏప్రిల్ లోపల తీసుకురావాలి డిఎఫ్ఆర్సీస్ డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీస్ తీసుకురావాలంటే అప్పటి ప్రభుత్వం విస్మరించింది. మేము కూడా అప్పటికి 1.5 year వెయిట్ చేసినాం. వెయిట్ చేసి 2023లో జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ కంటెంప్ట్ వేసినాం, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అప్పటిదప్పుడు ఆగమే తిరుపతిరావు గారి కమిటీ కూడా 2016 సుప్రీంకోర్టు నేపథ్యం మేము వేసిన కేసు అప్పటిదప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా తిరుపతిరావు గారి కమిటీని పెట్టి 45 daysలో రిపోర్ట్ ఇస్తున్నారు. ఆ రిపోర్ట్ ఇవ్వాల. ఆ తర్వాత 2021 హైకోర్టు చీఫ్ జస్టిస్ తర్వాత కంటెంప్ట్ వేశాక మినిస్టర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి కూర్చొని ఎక్సెప్ట్ ఫర్ ది ర్యాంక్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ వీ కెన్ ప్రౌడ్లీ సే ఒక సామాన్యమైన సంస్థ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ పార్ట్ టైం ఉద్యమకారులం మేము ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ వీఆర్ నాట్ పొలిటీషియన్స్. మాకు ఫుడ్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితి. సో అలాంటి వాళ్ళు ఎక్సెప్ట్ ఫర్ ది ర్యాంక్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ వీ హ్యావ్ మేడ్ ఎవ్రీ క్యాబినెట్ మినిస్టర్ సిట్ ఇన్ హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ కూర్చోబెట్టి వాళ్ళు ఒక అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాజకీయ నాయకులకు తెలియదు. ఫస్ట్ థింగ్ అధికారులకు అన్ని అవగాహన ఉంటాయి, ఎక్కడ బేరం ఆడుకోవాలి ఎక్కడ క్లోజ్ చేసుకోవాలో వాళ్ళ క్లారిటీ ఉంటుంది. సో అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు ఒక 14 పాయింట్లు చెప్పారు, అది తీసుకొచ్చి కోర్టుకు సబ్మిట్ చేసి పారిపోయారు, లిటరలీ పారిపోయారు. ఐఎమ్ ఆన్ రికార్డ్. ప్రభుత్వాలు అన్నీ మంచి చేసే ఉద్దేశం కనిపిస్తుంది, ఒక కమిషన్ వేస్తుంది, ఇవన్నీ చెప్తున్నారు కరెక్టే. దానివల్ల బ్యాడ్ రిపర్కషన్ ఏంటి అనేది ఫీజులు పెంచారు కరెక్టే కదా. సో ఇప్పుడు మాట్లాడుతున్న దానికి ప్రధాన కారణం ఏంటంటే మరికొద్ది రోజుల్లో నెక్స్ట్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ లోపు ఏమన్నా ఫలితాన్ని మనం ఆశించచ్చా? ఈ కార్యక్రమం చూస్తున్న తల్లిదండ్రులకి ఒక భరోసాని మనం ఇవ్వగలమా? రియాజ్ గారు మంచి ప్రశ్న అడిగారు. ఈ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, మా మీద ఉంది సార్. మేము దాని నుంచి ఎస్కేప్ కావట్లేదు. ఒకప్పుడు ఒక దేశాన్ని నాశనం చేయాలంటే యుద్ధం చేసేస్తారు. ఇప్పుడు వెరీ సింపుల్గా విద్యా వ్యవస్థను నాశనం చేస్తే ఆ దేశం కొలాప్స్ అయిపోతుంది. మనం చూస్తున్నాం కదా, వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే మెసేజ్లు వాళ్ళ స్టాండర్డ్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఒక ఏకాభిప్రాయం మాత్రం వచ్చింది పెద్దలు వెంకటరెడ్డి గారి నేతృత్వంలో. అదేంటంటే మీరు కూడా ఏకీపిస్తున్నారు, వ్యవస్థల పట్ల నియంత్రణ ప్రభుత్వం చేతుల్లో ఉండాలి సార్. మేము పూర్తిగా ప్రైవేట్ స్కూళ్ళ ఏర్పాటుకి ప్రైవేట్ స్కూళ్ళ కొనసాగింపుకు మా ప్రభుత్వం వ్యతిరేకం కాదు. ప్రైవేట్ స్కూల్స్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం, ప్రైవేట్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అదే సందర్భంలో ప్రైవేట్ స్కూల్స్ మొత్తం దోపిడీకి గురి చేసి ప్రజానికాన్ని టోటల్గా వాళ్ళకి ఏదైతే విద్య అనే అవసరం ఉందో అవసరాన్ని వాళ్ళ బలహీనతగా భావించి ఎన్కరేజ్ చేసుకోవడం మాత్రం సరైనది కాదు. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము విద్యా కమిషన్ వేసిన ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఒకటి, నాణ్యతను కాపాడే క్రమం పేరు మీద బేసికల్గా మేము స్కూళ్ళని మేము అరాజ్ చేసే ప్రయత్నం చేయట్లేదు సార్. మేమేమంటున్నట్టు ఒక రెగ్యులేటరీ అథారిటీ తీసుకొచ్చి నియంత్రణ ఉండాలి. అందుకోసమే ఎడ్యుకేషన్ కమిషన్ ఈ తెలంగాణలో అంటే హైదరాబాద్లో ఈ లెవెల్ ఫీజులు వసూలు చేసే స్కూల్లో కూడా విజిట్ చేసింది, చాలా లో లెవెల్గా ఉండే గవర్నమెంట్ స్కూల్లో కూడా విజిట్ చేసింది, పెద్దల అభిప్రాయాలను కూడా విలువనిచ్చి నోట్ చేసుకుంది. సరే, రేపు మేము ఏం చేయబోతుందని మా ఆచరణ రుజువు చేస్తుంది. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఒక విషయంలో నేను సంతృప్తిగా ఉంటాను. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అంటే కామన్ మ్యాన్ కూడా ఈరోజు మనం అనుకున్నట్టుగా టాప్ లెవెల్లో నెలకు ₹1,00,000 ఫీజు కట్టే స్కూల్లో ఏ ఫెసిలిటీస్ ఏ ఎడ్యుకేషన్ ఉంటుందో గవర్నమెంట్ స్కూల్లో కూడా ఆ ఫెసిలిటీస్ ఆ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, సహజంగా ఆ స్కూల్లో అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా, ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తుంటారు కదా. తెలంగాణలో 10 ఏళ్లలో అది నిర్వీర్యమైంది సార్. మీరు ఒక విషయం చెప్పారు సార్, ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి మేము వ్యతిరేకం కాదు అనేది 2 సార్లు రిపీట్ చేసి చెప్పిన మీరే ప్రభుత్వ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ఏం చేయబోతున్నారు అనేది కూడా ఏమైనా చెప్పగలరా? నెంబర్ 1, ఫస్ట్ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేసాం సార్. అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫస్ట్ అమ్మాయిలకు టాయిలెట్స్ లేవు సార్. ఇప్పుడు ప్రతి స్కూల్ చుట్టూ కాంపౌండ్ వాల్ కోసం సంబంధించిన నిధులను మేము కేటాయించాం. ప్రతి స్కూల్లో టాయిలెట్స్ ఇవ్వాలని మేము చెప్తా ఉన్నాము. 3వ అంశం ఏదైతే ఉందో అది నాణ్యతతో కూడుకున్న ఆహారాన్ని ఇవ్వాలంటున్నాం. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేసినప్పుడు ఫుల్ స్ట్రెంత్ ఎప్పుడు ఉండేదంటే మేము బియ్యం ఇచ్చేది, అంటే మధ్యాహ్న భోజనానికి ముందు బియ్యం ఇచ్చే కల్చర్ ఉండేది. ఏ రోజైతే బియ్యం పిల్లలకి ఇచ్చే రోజు ఉంటుందో ఆ రోజు ఫుల్ స్ట్రెంత్ ఉండేది. అంటే పిల్లలు పవర్కి ఇవన్నీ మనం చెక్ చేసుకొని చూసుకోవాలి. ఈరోజు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే క్రమక్రమంగా
ఏ ప్రైవేట్ విద్యా వ్యవస్థలో భూమికగా ఇంగ్లీష్ మీడియం ఉందో దాన్ని ఇంగ్లీష్ను కూడా ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఇది బికేమ్ బ్రెడ్ అండ్ బటర్ భవిష్యత్తు దాని మీద డిపెండ్ అయింది కాబట్టి క్రమక్రమంగా విద్యా వ్యవస్థలో మ్యాథమెటిక్స్ సైన్స్ ఇంగ్లీష్కి సంబంధించిన ఆ వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నం చేసి ఆ కోణంలో సోషల్ స్టడీస్ తెలుగు మిగతా వాటికి కూడా మేము ఇంపార్టెన్స్ ఇస్తాం. కరికులంలో మార్పులు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చూడాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే సో ఆయనకి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీ వేరు, రేవంత్ రెడ్డి గారి ఐడియాలజీ కదా క్లియర్. కాబట్టి ఈ రోజు మేము పబ్లిక్ సెక్టర్ బలోపేతం చేయాలనుకుంటాం. చంద్రబాబు నాయుడు గారికి నేర్చుకోవాలనుకుంటే మా ముఖ్యమంత్రి దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటే మేము ఎత్తు చెప్తున్నాం. నేను చెప్పింది అదే కదా సార్, మీరు ఎందుకంటే ఆవేశపడిపోయారు. నేను ఏం చెప్పాను, వాట్ ఐ మెన్షన్, చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి సత్సంబంధాలు ఉన్నాయి, మంచిదే, దాన్ని ఎవరు ఆక్షేపించరు. అలాంటిది రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న ఈ ఇనిషియేషను మీ నోటి ద్వారా మేము వింటూ మేము ఏం ఆశించామంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇది చూస్తే ఈ కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందిస్తారు, ఆయన కూడా అది అవలంబిస్తే మంచిది అని చెప్పాను నేను. కోరుకుందాం. దానికి మీరు ఎందుకంత అబ్జెక్ట్ చేశారో సత్సంబంధాలు అనే పదం ఏదైతుందో సరైన పదం కాదు, మీరు విడ్రా చేసుకోవాలి. మేము ఒప్పుకుంటున్నాం సార్, ముఖ్యమంత్రులు బాగుండడంలో ఇప్పుడు సత్సంబంధాలు కలిగి హరిగారు మళ్ళీ చెప్తారు, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉంటాయి, వ్యక్తుల మధ్య కూడా ఉంటాయి, కానీ దాన్ని మీరు హైలైట్ చేసే కార్యక్రమం అయితే రైట్ కాదు. మీకు అలా అర్థమై ఉంటే అది నా ఉద్దేశం కానే కాదు. మాకు అట్లా అర్థం. రైట్ సార్. సాయినాథ్ గారు, ఇప్పుడు మీరు పోరాటాలు చేస్తూ ఉంటారు, యూనో పేరెంట్స్ తరపున నిలబడుతూ ఉంటారు, స్కూళ్ళ యజమాన్యాలను నిలదీస్తూ ఉంటారు కదా, మీ పిల్లల మీద కక్ష సాధింపులు అలాంటివి ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా అండి, అంటే అట్లా ఉంటాయి, అట్లా అయినాయి కూడా ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మావిడ అంటే ఈ ఉద్యమంలో జాయిన్ అప్పుడే మావిడ చెప్పింది, నీకు నా పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధం లేదు, యూ విల్ నెవర్ డ్రాప్ దెమ్ ఆర్ ఫీజు కట్టడానికి మీరు వెళ్ళొద్దు. సో తన భయం తనకు ఉంటుంది. వెంకటరెడ్డి గారు ఒక్క విషయం చెప్పినాక వెంకటరెడ్డి గారు అడగండి సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా చైతన్య నారాయణ విద్యార్థులు చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. మీరు లెక్కలు చేయండి, గణాంకాలు తీయండి రియాజ్ గారు. 9 చాలా మంది. మరి ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఉప్పల్లో ఒక స్కూల్, నేను ఒక స్కూల్ ఎగ్జాంపుల్ సార్, ఉప్పల్లో ఒక స్కూల్లో అనుకోకుండా ఒక పిల్లవాడు ప్రమాదంలో చనిపోయాడు. ఆ స్కూల్ 15 రోజుల నుంచి క్లోజ్ చేశారు. ఎంతవరకు కరెక్ట్? చైతన్య నారాయణ 100 మంది చనిపోయినా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు క్లోజ్ చేయలేదు చెప్పండి. ఈ గవర్నమెంట్ లో కూడా మొట్టమొదటిసారిగా ఈ కార్పొరేట్ సెక్టార్లో ఏం జరుగుతున్న విషయాన్ని పైలోకి చెప్పే ప్రయత్నాన్ని మేము చేశాం సార్. అదే సందర్భంలో ఒక అకాడమిక్ ఇయర్ కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ అకాడమిక్ ఇయర్ని కనుక మేము ఇమీడియట్గా కనుక బ్రేక్ చేసినప్పుడు ఏదైతే చదువుతున్న పిల్లలు ఏవైతుండో వాళ్ళకి బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు టేక్ కేర్. ఫీజు కట్టకపోతే, ఫీజు కట్టనందువల్ల హాల్ టికెట్ ఇవ్వని యాజమాన్యాలపై కూడా ఎలాంటి చర్యలు ఉంటాయి అడగండి. ఒకటే అవసరం సార్, మేము మొట్టమొదటిసారిగా హాల్ టికెట్లను మేము ఓపెన్గా నెట్లో ఓపెన్గా మీరు ఎవరికి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోమని ఒక ఫెసిలిటీస్ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ప్రౌడ్లీ వీఆర్ సే ఎప్పుడైనా కూడా హాల్ టికెట్లో స్కూల్లో లింక్ ఉంటుంది. మేము ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో హాల్ టికెట్లను ఓపెన్గా పెట్టాం, ఎవరికి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ మీరు చేయాల్సిన చాలా ఉన్నాయి. కిషన్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్ నేను గౌరవిస్తున్నాను, సాయినాథ్ గారు ఇంకా చేయాలి, చేసే ప్రయత్నం మేము ఉన్నాం. మీలాంటి వాళ్ళు చెప్పాల్సిన సూచనలు ఖచ్చితంగా మేము ఇంకా మంచి చేసే ప్రయత్నం. సాయినాథ్ గారు ప్లీజ్, on behalf of parents, on behalf of students who cannot afford the fees like this, ఏం కావాలి ప్రస్తుతం, ఏం ఆశిస్తున్నారు ప్రభుత్వం నుంచి, ఎలాంటి చర్యలు ఉండాలని కోరుకుంటున్నారు? దాదాపు ఈ గత 12-13 ఏళ్ళకి ఏదైతే ఈ కోట్ల చుట్టూ తిరిగి జ్ఞానం సంపాదించింది ఏంటంటే, ఒకటి చెప్పనా సార్, మీ ఉత్సాహం కానీ మీ ఎనర్జీ లెవెల్స్ కానీ ఇదివరకు ఇప్పటికి తగ్గిపోయినాయి. ఎందుకంటే నాకు పెద్ద చిన్న కొడుకు 10th వచ్చాడు, సో ఇంకో సంవత్సరం అంతే. సో కోట్ల చుట్టూ తిరిగి అర్థమైంది ఏంటంటే, యాజ్ పర్ సుప్రీంకోర్టు వర్డిక్ట్స్ కూడా ఫీజు ఫిక్సేషన్ ప్రభుత్వానికి హక్కు లేదు. ఇంత ఫీజు ఉండాలి అని ప్రభుత్వం చెప్పలేదు. వాళ్ళు నోటిఫై అంటే మేము ఇంత ఫీజు పెట్టుకుంటామంటే దానికి రెస్ట్రిక్ట్ చేయాలి. ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పని. రాజస్థాన్ ఎడ్యుకేషన్ బిల్లో కూడా ఇదే జరిగింది. హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు చెప్పింది IRDA, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, ఇట్లా అంటే ప్రతి సంస్థ, వ్యాపార సంస్థలకే ఒక రెగ్యులేటరీ మానిటరింగ్ సిస్టమ్ ఉంది.
ఎందుకు ఎడ్యుకేషన్కి ఉండొద్దు, 100% ఉండాలి, నియంత్రణ ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చాలా కేసెస్లో చెప్పింది. మీరు గట్టిగా చెప్పాలి, ఇది మేము రిపీటెడ్గా వేస్తాం. మీరు చాలా సందర్భాలలో అయా అంటే ఎక్కడైతే వ్యాపార ధోరణి లైక్ అయా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఉంది, టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది. సో అలాంటి వ్యాపార వాణిజ్య సంస్థలు బయటికి వెళ్ళి లక్షల కోట్లు పెట్టుబడి పెట్టే దగ్గరనే మీరు ఈ తప్పు చేయొద్దు, మీ ఎవరైతే మీ కస్టమర్ ఉన్నాడో ఎండ్ కస్టమర్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి అక్కడ చెప్తే ఇక్కడ ఎందుకు చెప్పొద్దు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే నియంత్రణ ఉండాలి అక్కడ. యాక్చువల్లీ ఐ థింక్ మనము చాలా ఇన్స్టిట్యూషన్స్ బేస్డ్గా మాట్లాడుతున్నాము. నేను చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్, పిల్లల తరఫున నేను మాట్లాడతాను. ఆ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో, ప్రభుత్వ స్కూల్స్కు ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు అదంతా ఒక ఎత్తు అయితే, ఒక బందీఖానలో ఉన్న పిల్లల వాళ్ళ హక్కులు వాళ్ళు కోల్పోతున్న దశ, అది పిల్లల లోపల రైట్స్ కోల్పోతున్న దశ. రైట్స్ ఎందుకు కోల్పోతున్నారు అంటే బందీఖానలు, అది రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో అది ఒక పెద్ద విషవలయం. అది ఈ కబేలాల నుంచి అప్పుడప్పుడు డెత్ బాడీస్ వస్తాయి, జీవోత్సవాలు కూడా వస్తాయి. అప్పుడప్పుడు బతికున్న పిల్లలు కూడా మనము కూకట్పల్లిలో చూసినాం. పరీక్షలు అయిపోయినాక రెసిడెన్షియల్ ఈ కార్పొరేట్ స్కూళ్ళలో చదివిన పిల్లలందరూ ఆ ఆన్సర్ షీట్స్ను చిన్న చిన్న ముక్కలు చేసి, ఆ ఫ్రస్ట్రేషన్ను ముక్కలు చేసి రోడ్ల మీద పంచిండ్రు మొత్తం. అంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇక ఫ్రీడమ్ అని. అంటే ఎంత ప్రెషర్ ఈ పిల్లల మీద పెడుతుండ్రు అనేది ఆ కోణం చాలా ముఖ్యం. అది ప్రభుత్వాల బాధ్యత. అది పిల్లలని సరిగ్గా పెంచడం అనేది అది ఒక డ్యూటీ ఆఫ్ ద స్టేట్. అందులో ఒక్కటి నేను చెప్తున్నాను, మంది పిల్లలు, మన పిల్లలు అందరూ సమానమైన నాణ్యమైన విద్యను అందించి తీరుతాం అనే రాజకీయ సంకల్పం ఉంటే ఇది సాధ్యమవుతుంది. ఒక తల్లి చెప్పింది నాకు, చెయ్యి పట్టుకోమన్నది. ఎందుకమ్మా అంటే, చెయ్యి పట్టుకొని చూడన్నది. పట్టుకుంటే బరుస్తుంది చెయ్యి అంతా. 6 ఇళ్లల్లో పనిచేస్తుంది ఆమె రోజు. 6 ఇళ్లల్లో మన గృహ కార్మికురాలు ఫీజులు కడుతుంది. నాణ్యమైన విద్య లేదనేది అర్థమైపోయింది ఆమెకు. సార్ ఇంత కష్టపడితే నేను ప్రభుత్వం ఎందుకు నా వైపు చూడదు, నా బడి ఎందుకు బాగు చేయదు? ఇది హైదరాబాద్లో. సో ప్రభుత్వ బడులు బాగు చేసినప్పుడే అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది, అక్కడ నాణ్యమైన విద్య ఉంటుంది. ఇంకోటి నేబర్హుడ్ స్కూల్స్, అక్కడ ఎందుకు పర్మిషన్స్ ఇచ్చాం మనం? ప్రభుత్వ స్కూల్ ఉంటుంది, దాని పక్కనే ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పర్మిషన్ ఇచ్చాం? ఈ పర్మిషన్స్ సంగతి ఏమిటి? ఈ లావాదేవీలు ఏంటి? ఇవన్నిటిని కూడా మనం వెంకటరెడ్డి గారు చెప్తున్నవి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి. నేను పదే ఎందుకు మీతో చెప్తున్నానంటే సార్, ఒక డ్రగ్స్ అంశం సాక్షి తీసుకుంది సత్యమేవ జయతిలో. దాని గురించి ముఖ్యమంత్రి గారు బాహాటంగా స్పందించారు. ఒక బెట్టింగ్ అంశమే కానీ ముఖ్యమంత్రి గారు స్పందించారు. ప్రస్తుతం ఈ ఫీజులు అనేది సార్ చెప్తున్నారు. సో పేదలు, గృహ కార్మికురాలు ఎవరైనా సరే వాళ్ళకున్న అవగాహన, విద్య మాకు లేదు, మా పిల్లలకి ఆ విద్య ఉండాలి అనే ఒక సంకల్పం, ఒక స్లోగన్, మా లెక్క మా పిల్లలు ఉండొద్దు. అద్భుతమైన కాన్సెప్ట్ మీద ఈరోజు మీరు చర్చ చేయడం అనేది నేను రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ సార్. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. తప్పనిసరిగా మేము ప్రభుత్వం వైపు నుంచి, నేను నా వ్యక్తిగత పరిధిలో, ప్రభుత్వం పరిధిలో తప్పనిసరిగా ఇక్కడ విలువైన అభిప్రాయాలు ఏవైతున్నాయో అవి ఆచరణ రూపంలో తీసుకొచ్చే ప్రయత్నంలో మాత్రం మేము ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆట లేదు, పాట లేదు కార్పొరేట్ స్కూళ్ళల్లో. అన్ని గ్రౌండ్లలో మేము ఆడుకున్నాం. 30% షుగర్ ఉన్న విద్యార్థులు ఇంటర్మీడియట్ నుంచే తయారవుతున్నారు. కావాలంటే మీరు స్టాటిస్టిక్స్ బడ్జెట్ స్కూల్స్ ఎలా ఉంటుంది సార్ పరిస్థితి? ఇది ప్రైవేట్ స్కూలే కదా, ఆడుకోవడానికి స్థలం ఉంటుందా? లేని దగ్గర గవర్నమెంట్ ప్లే గ్రౌండ్ సార్వాల స్కూల్ మాత్రమే, మున్సిపల్ సార్కి తెలిసిన ఒక 5-6 మంది స్కూల్స్ లో మాత్రమే ఉన్నాయి. మున్సిపల్ గ్రౌండ్ వాడుకుంటున్నాం సార్. ఎక్కడ ఉన్నాయి సార్? మున్సిపల్ గ్రౌండ్ లో మేము నియర్ బై మున్సిపల్ గ్రౌండ్, ప్లే గ్రౌండ్, కమ్యూనిటీ గ్రౌండ్ వాడుకుంటున్నాం సార్. కావాలంటే మీరు గేమ్స్ స్పోర్ట్స్ లో మా స్టాటిస్టిక్స్ ఇస్తాం. యాక్చువల్లీ సార్ విద్యా హక్కు చట్ట ప్రకారంగా స్కూల్స్ని ఏర్పాటు చేయాలి. దట్ ఈస్ లా ఆఫ్ ద ల్యాండ్. అండ్ ఇది సోనియా గాంధీ నేతృత్వంలో వచ్చిన విద్యా హక్కు చట్టం. ఇది 2009లో యూపీఏ గవర్నమెంట్లో వచ్చింది. మన ముఖ్యమంత్రి గారు రియాజ్ గారి ద్వారా నేను చెప్పేది ఏంటంటే, దట్ షుడ్ బి ద కీ. విద్యా హక్కు చట్టం అనేది చాలా బ్రహ్మాండమైన చట్టం. అందులో 25% రిజర్వేషన్ ఉంది పేద విద్యార్థులు. ఇది మోస్ట్ డ్రాకోనియన్ లా అని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి విద్యా హక్కు చట్టాన్ని మోస్ట్ డ్రాకోనియన్ చట్టం ఇది. బట్ అట్లీస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అది యూపీఏలో వచ్చింది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఏంటంటే దాని ప్రభుత్వాలు ఏమైనా సార్ ప్రభుత్వాలు ఏమైనా, ఇక్కడ కాంగ్రెస్ ఉండని, అక్కడ తెలుగుదేశం ఉండని, కూటమి ఉండని, వాళ్ళందరికీ సత్యమేవ జయతే ద్వారా మేము చేస్తున్న విజ్ఞప్తి, అభ్యర్థన ఏంటంటే, మా పిల్లలు
పరాయి పిల్లలు కాదు, అందరూ మన పిల్లలు అని ఆలోచించాలి. ఇంగ్లీష్ మీడియం ప్రాధాన్యత ఎవరో చెప్పడం కాదు, రియాజ్ గారే మాట్లాడారు. అది కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఫీజులు నియంత్రించాల్సిన అవసరం ఉంది. సో పేద పిల్లలు వాళ్ళు కష్టపడి పంపిస్తున్న పిల్లలకి వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి ఏ రకంగా సహకారం అందించాలి, ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులు ఏ విధంగా నియంత్రించాలని దాని మీద దృష్టి సారించాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం చేతిలో ఉన్న స్కూలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ప్రభుత్వం నడపాల్సిన స్కూల్ కాజీ గవర్నమెంట్ స్కూల్. అది అంటే అది స్కూల్ ఆఫ్ జాగీర్దార్స్. అది యాక్చువల్లీ అది ఫస్ట్ ఆనరీ ప్రెసిడెంట్ ఫర్ ఇట్ వాజ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. ఇప్పుడు దాని చైర్మన్ ఎవరు? డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఒక ఫైనాన్స్ దాంట్లోకి ఒక పర్సన్ ఉంటారు, ఎడ్యుకేషన్ దాంట్లోకి ఒకరు ఉంటారు. అదే మీరు నడపలేకపోతారు, అక్కడే 2 లక్షలు తీసుకుంటారు మీరు ఎల్కేజీకి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో. అంటే వీళ్ళు ఇంకా సర్వర్లకు తెలవాలి. ఒక్కొక్క రెన్యువల్కి పోయినా ఒక్కొక్క అప్రూవల్కి పోయినా ఎన్ని పైసలు అడుగుతారో, ఎన్ని పైసలు అడుగుతారో వాళ్ళే చెప్పాలి. ఎంత డబ్బులు అడుగుతారు, ఏంటి అండర్ ద టేబుల్, ఏంటి ఆ వ్యవహారం అని చెప్పగలరా? 14 వరకు బాగానే ఉండే సార్, 14 తర్వాత బాగా 4 రెట్లు పెరిగినాయి. కొంతమంది, అందరూ అధికారులు కాదు, కొంతమంది. రైట్. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయండి, ప్రైవేట్ స్కూళ్ళని నియంత్రించండి. ఇది నిజంగా ఈ కార్యక్రమం ఈరోజు మీరు అభినందించారు కాబట్టి, అందరూ ఒప్పుకున్నారు కాబట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఈ ఫీజుల నియంత్రణ విషయం మాత్రం ప్రత్యేక శ్రద్ధ వహించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, అభ్యర్థిస్తూ ఉన్నాం విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల తరపున. థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. ఒకసారి యాజమాన్యానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వీఆర్ దేర్ ఎనీ టైమ్ సార్ ఫర్ ద సొసైటీ, బెటర్ సొసైటీ ఇండీడ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి సత్యమేవ జయతే.